వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ షెఫ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇవాళ నుంచి అయితే ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సో నేను స్విగ్గీ డ్రెస్ అయితే వేస్తున్నాను. సో నేనైతే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకున్నాను. 256 GB 12 GB ర్యామ్ది. సో ఫస్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుందో ఏంటో చూద్దాం. వచ్చేసింది అప్పుడే. సో గ్రాండ్ ఆల్ఫా నుంచి ఎక్కడికి అదే సేమ్ మళ్ళీ 10 గంటల వైపే వచ్చింది. 36 రూపీస్ ఇచ్చాడు. చూద్దాం, యాక్సెప్ట్ చేస్తాను. సో గ్రాండ్ ఆఫర్కి అయితే వెళ్ళిపోతాను. అక్కడ నుంచి ఆర్డర్ పికప్ చేసేసుకుంటాను ఇంకా. సో ఆర్డర్ అయితే టైం పడుతుంది. 8:30 కల్లా ఇస్తా అన్నాడు. టైం చూసేసారా, 8:28 అయింది. సో ఇక్కడ నుంచి పికప్ చేసుకుని వెళ్దాం. ఆర్డర్ రెడీ అయితే చూద్దాం. 8 ఇచ్చారు, 8 అని చూసే కదా ఐటమ్స్ ఉన్నాయి. ఇదే సేమ్ 178 అని ఆర్డర్. మళ్ళీ ఫస్ట్ ఆర్డర్ ఇది నాది. చూద్దాం ఎంతసేపట్లో రెడీ అవుతుంది ఏంటో చూద్దాం. సో మండీ స్పైసెస్ గ్రాండ్ ఆల్ఫా నుంచి అయితే అది ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మండీ స్పైసెస్ నుండి వచ్చింది, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి టీ షర్ట్ అడిగితే చూసారు, అలాగే అడుగుతుంది. ఇది కంపల్సరీ మాత్రం ఇవ్వాలి. ఎవరైనా మాత్రం వస్తే స్విగ్గీలో కూడా జాయిన్ అవుతే టీ షర్టు అండ్ బైక్ మాత్రం కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాలి. లేకపోతే 50 రూపీస్ 60 రూపీస్ ఫైన్. లేదు, నేను స్టార్టింగ్ జాయిన్ అప్పుడైతే 50 రూపీస్ కట్ అయ్యేది. ఇప్పుడు మినిమం 200 నుంచి 500 కట్ అయిపోతుంది. సో మీ దాంట్లో ఎంత కట్ చేస్తాడేంటో నేను చెప్పలేను. సో ఎవరైనా స్విగ్గీ చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. క్యాన్సిల్ అయిపోయింది. సో సెకండ్ ఆర్డర్కి అయితే వచ్చేసాను ఇక్కడికి. సో చెప్పలేము, ఒక్కోసారి ఇలాగే క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఆర్డర్ ఇచ్చేయడం. అలాగే ఇది నా సెకండ్ ఆర్డర్ కాదు, ఫస్ట్ ఆర్డరే. కానీ అది మాత్రం సెకండ్ ఆర్డర్ కిందకైతే వెళ్ళిపోద్ది కంపల్సరీగా. అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. సో లొకేషన్ కూడా చూద్దాం. దగ్గరగానే వేసాడు. ఇవన్నీ చూసారా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మొత్తం అన్నీనా, నోటిఫికేషన్స్ అన్నీనా. సో నాకు ఇక్కడైతే దగ్గరలో పడింది. సో వెళ్దాం, దగ్గరలోనే కదా. సో లొకేషన్కి అయితే మాట్లాడతాను మిగతా విశేషాలన్నీ. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ. సో కస్టమర్ని కాల్ చేద్దాం ఒకసారి. కస్టమర్ కాల్ చేస్తున్నాను. హలో మేడం, నేను స్విగ్గీ నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారండి? మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాను మేడం, కరెక్ట్గా. మీరున్న దగ్గర కారు జీప్ ఉందా? ఉన్నది మేడం, లోపలికి వచ్చాను. అది 4 అండి, మీరు 5 రావాలి. 5కి రావాలా? 5కి రావాలా? మీరు అక్కడ కారు ఉంది కదా? అవును మేడం, జీప్ ఉంది ఇక్కడ. ఆ కార్ బ్యాక్ సైడ్ డౌన్ కి వచ్చి కొంచెం ఫ్రంట్ కి వస్తే బోరింగ్ ఉంటది. బోరింగ్ ఆపోజిట్ 5. ఓకే మేడం, ఓకే. 5 లోపలికి వచ్చాక ఫస్ట్ రైట్. ఓకే మేడం. సో ఇలా లొకేషన్ పెడుతుంటే జాగ్రత్త చూసుకోవాలి, ఓకేనా? కస్టమర్ అయితే పే చేసే సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు KFC నుంచి మళ్ళీ జింక్ రోడ్కి వెళ్ళాలా, చూద్దాం ఎంతసేపట్లో వెళ్ళగలం చూద్దాం. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది సెకండ్ ఆర్డర్ ఇప్పుడు. సో KFC అయితే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, పికప్ కొట్టేస్తాను. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. మళ్ళీ CMI ఆపోజిట్లో వచ్చింది. ఏం చేస్తాం, ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్కటి వేస్తాడు బట్ సెకండ్ ఆర్డర్ కదా. సో చూద్దాం ఎంతసేపట్లో నేను ఇది ఫినిష్ చేయగలను ఏంటో చూస్తాను. మ్యాక్సిమం మల్టీ ఆర్డర్ అయితే పడిపోయింది. మల్టీ ఆర్డర్ చూద్దాం ఎంతసేపట్లో చేయగలం అనేసి చూస్తాను. మ్యాక్సిమం ఎంత ట్రై చేస్తాను డెలివరీ చేయడానికి. ఆల్రెడీ ఇక్కడ లేట్ అయింది చూపించేస్తుంది. రెస్టారెంట్ ఈజ్ లేట్ అంతే, మరి అది ఏం చేయలేం దానికి. సో చూద్దాం ఎంతసేపట్లో ప్రిపరేషన్ అవుతుందని చూస్తాను. 2 ఆర్డర్స్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ నుంచి పికప్ చేస్తున్నాను. ఒకటేమో సెలెస్ట్ మాల్ ఇక్కడ పక్కనే బిల్డింగ్ మీద, బ్యాక్ సైడ్ కనబడుతుందా? కనబడితే ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటేమో జింక్లోకి ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసి తర్వాత జింక్లోకి వెళ్తాను నేను. సో ఇలాగే అవుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఆర్డర్ కోసం చాలాసేపు అయింది, వచ్చి 25 మినిట్స్ అయింది. ఇప్పటికీ ఇష్యూ తీరలేదు. స్విగ్గీలో ఒకసారి జాగ్రత్త చూసుకోండి ఇలాగే అవుతుంటే. నాలాగా ఇప్పుడు బురదలో పాలు వేసినట్టు అయిపోకండి.
కొంచెం చెక్ చేసుకోండి ఏదైనా బిల్లు ఏమైనా ఐటమ్ మిస్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఐటమ్ చెక్ చేసుకున్నాను కానీ నాకు బిల్లో మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు బిల్లో కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది ఎవరికి తెలియదు. సో కొంచెం జాగ్రత్తగా చేసుకున్నప్పుడు జాగ్రత్త. 1 అవర్ తర్వాత క్యాన్సిలేషన్ చేశారు. టైం చూస్తారు ఎక్సైట్గా కనబడుతుందా? 1.5 అవర్ ఉన్నాను ఇక్కడే. నాకు ఇవాళ ఏట్ అయిందో ఏంటో తెలియదు. ఎవరి మొహం చూసానో ఏట్ చేశానో నాకే తెలియట్లే. అన్నీ వేస్ట్గా జరిగాయి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఇలాగా మీకు కూడా అవ్వకూడదని ఒకసారి ఛాన్సెస్తో చెప్తున్నాను. ఒకసారి ఐటమ్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే ఇలాగే అవుతాయి. నేను ఐటమ్ చెక్ చేసుకుని అందులో లేదు, కానీ బిల్లో మాత్రం కనబడిపోయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నేను మీ క్రేజీ ఈశ్వర్ ఫ్రమ్ వైజాగ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గాజువాక.